అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు కొత్తగా ట్రై చేద్దామా చికెన్ని గోంగూర పచ్చికారం మసాలాతోని. ఇలా ట్రై చేద్దాం. ఎప్పుడు ఒకేలా అంటే బోర్ కొట్టేస్తుంది కదా చికెన్. పదండి లేట్ ఎందుకు ఇంకా తెలుసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు వేసుకోవాలి. తర్వాత కాజు గుప్పెడు తీసుకొని వేసుకోవాలి. షాజీరా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత మసాలా కోసం దాల్చిన చెక్క 2, లవంగాలు 2, ఇలాచీలు, వెల్లిపాయ కూడా వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కారానికి తగినంత వేసుకోవాలి. అందులోనే కొత్తిమీర పుదీనా వేసుకొని వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత వేరొక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని నూనె వేడెక్కాక బాగా కడిగిన గోంగూర ఆకులను వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసి బాగా వేయించాలి. బాగా వేగాక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ చికెన్ తీసుకొని అందులో ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసుకొని బాగా కడగాలి. స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు వేరొక బాండి తీసుకొని అందులో 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక అందులో పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పును కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఈ టైంలో వేస్తే ముక్కలకి బాగా పడుతుంది. మూత పెట్టుకొని 10-15 నిమిషాల వరకు ఉంచుకోవాలి. తర్వాత మూత తీసేసి గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ని తయారు చేసాం కదా, మసాలా పేస్ట్, అందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసుకొని 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. బాగా ఉప్పు చూసుకొని తగినంత వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని 10-15 నిమిషాల వరకు ఉంచుకోవాలి. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.